హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలంగాణలో నిరుద్యోగుల ఆందోళన చూస్తున్నాం. గడిచిన కొద్ది రోజులుగా నిరుద్యోగుల ఆందోళన చేస్తున్నారు. ప్రధానంగా గ్రూప్ 1 అభ్యర్థులు గ్రూప్ 1 సెలక్షన్ లిస్టులో 1:100 రేషియోలో సెలక్షన్ చేయాలి అంటూ ఆందోళన చేస్తున్నారు. బట్ గ్రూప్ 1 రిజల్ట్ని ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చింది. 1:50 రేషియోలో గ్రూప్ 1 రిజల్ట్ అనౌన్స్ చేశారు. గ్రూప్ 2ని వాయిదా వేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. డిఎస్సిని కూడా 3 నెలల పాటు పోస్ట్పోన్ చేయాలంటూ ఆందోళన చేస్తూ వస్తున్నారు. ఈ ఆందోళనలు ఉగ్ర రూపం దాల్చడం చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ టీజీఎస్పీఎస్సీ ముట్టడి చూసాం. అక్కడ ఆ సందర్భంగా జరిగిన ఘర్షణ, నిరుద్యోగులు చాలా పెద్ద ఎత్తున అక్కడికి గ్యాదర్ అవ్వడం చూసాం. సో చాలా చోట్ల ఆందోళనలు కూడా చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా నిరుద్యోగులు పరీక్షలు వాయిదా వేయాలంటూ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిరాహార దీక్షలు కూడా చేస్తున్నారు. కొంతమంది నిరుద్యోగులు నిరాహార దీక్షలు కూడా చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణం పరీక్షలను వాయిదా వేయాలి, డిఎస్సిని కూడా పోస్ట్ పోన్ చేయాలి అని. అయితే ఈ మొత్తం వ్యవహారం పైన పార్టీ వైపు నుంచి, ప్రభుత్వం వైపు నుంచి ఎవరు ప్రాపర్గా ఇప్పటివరకు స్పందించలేదు. రేవంత్ రెడ్డి ఈరోజు మహబూబ్నగర్ జిల్లా పర్యటన చేశారు. ఆయన జిల్లాల పర్యటనకు మహబూబ్ నగర్ నుంచి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్లో ఆయన మాట్లాడారు. మొదటిసారిగా ఈ అంశం పైన రేవంత్ చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. సో ఈ మొత్తం ఆందోళనల వెనక కోచింగ్ సెంటర్ల మాఫియా ఉంది అని చెప్తున్నారు. 100 కోట్లు దండుకోవడం కోసం కోచింగ్ సెంటర్ల మాఫియా పరీక్షల వాయిదా వేయించాలి అంటూ ఆందోళన చేయిస్తోంది. సో ఈ పరీక్షలు వాయిదాలు వేస్తే లబ్ధి చేకూరేది కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకి మాత్రమే అనేది రేవంత్ రెడ్డి చెప్తున్నమాట. అంతేకాదు పరీక్షలు సకాలంలో పెట్టకుండా ఆపటం ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేనప్పుడు విద్యార్థులను రెచ్చగొట్టి విద్యార్థుల శవాలపైన అధికారంలోకి రావాలనే ఆలోచన చేస్తూ ఉంటుంది. గతంలో అలా చేసింది. ఇప్పుడు కూడా అదే తరహా ప్రయత్నాలను బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది అంటూ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ డిఎస్సిని వాయిదా వేయటం గడిచిన 10 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్ సర్కారు అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో డిఎస్సిని వేయలేదు, గ్రూప్ 1 పోస్టులు వేయలేదు. సో గ్రూప్ 2కి సంబంధించి కూడా ఏ రకంగా పేపర్లో లీకేజ్ జరిగిందో, ఏ రకంగా పదే పదే పరీక్షల్ని రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చిందో చూసాం. ఈ నేపథ్యంలో వచ్చిన మొదటి ఏడాదిలోనే మేము డిఎస్సి నోటిఫికేషన్ వేసాం, గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసాం, 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. గత నోటిఫికేషన్లు అయినప్పటికీ ఆ ఉద్యోగాలు ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ ఆపింది కాబట్టి వాటికి మేము నియామక పత్రాలు ఇచ్చాం. తాజాగా గ్రూప్ 2 అలాగే డిఎస్సి గ్రూప్ 3కి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా ఇచ్చాం. ఈ ఏడాది డిసెంబర్ లోపే వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా ఉంది, కాంగ్రెస్ సర్కార్ నిర్ణయంగా ఉంది. సో దీన్ని ఆపటమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ కొంతమంది కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల్ని ముందు పెట్టి ఈ కృత్రిమ ఆందోళన చేస్తోంది అనేది రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణ. సో మొదటిసారిగా ఆందోళన చేస్తున్న నిరుద్యోగులను ఉద్దేశించి చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. ఒక మాటకు వస్తే ఉగ్ర రూపం చూపించారు రేవంత్ రెడ్డి అని చెప్పొచ్చు. ఆ స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు. సో బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడుతోంది. బీఆర్ఎస్ పార్టీ స్పాన్సర్డ్ మూవ్మెంట్గా నిరుద్యోగుల ఉద్యమాన్ని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు నిజంగానే విద్యార్థుల పట్ల కన్సర్న్ ఉంటే వాళ్ళెందుకు దీక్షలు చేయరు? ఆమరణ నిరాహార దీక్ష ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా కేటీఆర్, హరీష్ రావు ఆమరణ దీక్ష కూర్చోవాలి. వాళ్ళ ఆమరణ దీక్షకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేమే చూస్తామంటూ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి చెప్తున్నారు. సో నిరుద్యోగుల అంశానికి సంబంధించి చాలా కాలంగా వాళ్ళ ఆందోళనలు చేస్తూ ఉన్న నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చూసిన తర్వాత పరీక్షలు పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో ప్రభుత్వం లేదు అనే విషయం అర్థమవుతుంది. పరీక్షల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గాలనే ఆలోచన ప్రభుత్వం చేయట్లేదు అనే విషయం అర్థమవుతుంది. ప్రభుత్వం ఇప్పటికే ఉన్న ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షల నిర్వహణకు సంబంధించి ముందుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఇప్పటికే తమ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా కొంతమంది పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుంది, విద్యార్థులు అడుగుతున్నారంటూ నా దృష్టికి తీసుకొచ్చారు. బట్ పరీక్షలు వాయిదా వేయటం కారణంగా విద్యార్థులకి నష్టం జరుగుతుంది అనేది రేవంత్ రెడ్డి చెప్తున్నమాట. సో గ్రూప్ 1కి సంబంధించి కావచ్చు, గ్రూప్ 2కి సంబంధించి కావచ్చు, డిఎస్సికి సంబంధించి కావచ్చు, ఇప్పుడు వీళ్ళు డిమాండ్ చేస్తున్న ప్రకారం తాము ముందుకెళ్తే మళ్ళీ కోర్టు కేసులను ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఉద్యోగాల నియామక ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఉంటుంది అంటూ ఆయన చెప్తున్నారు. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్ కానీ, హరీష్ కానీ ఆమరణ నిరాహార దీక్షకు దిగగలరా అంటూ రేవంత్ రెడ్డి సవాల్ చేస్తూ ఉన్నారు. సో రేవంత్ తొలిసారి ఈ నిరుద్యోగులకు సంబంధించిన ఆందోళనపైన స్పందించిన నేపథ్యంలో నిరుద్యోగుల రియాక్షన్ ఏ రకంగా ఉంటుంది? ఇప్పటికే ఆల్మోస్ట్ అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన అనుబంధ విద్యార్థి సంఘాలు కావచ్చు, ఇతర విద్యార్థి సంఘాలు కావచ్చు, అన్ని ఐక్య కార్యాచరణగా ఏర్పడి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో, ఆందోళన చేస్తున్న నేపథ్యంలో, తాజా ముఖ్యమంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో వాళ్ళ రియాక్షన్ ఏ రకంగా ఉంటుంది? ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి చేసిన సవాల్ పైన కేటీఆర్, హరీష్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తి కలిగిస్తోంది.